నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఏ విషయం మీద గొడవ పడతాడు? వంట చేయకపోతేనా, లేకపోతే నువ్వు లేటుగా వస్తున్నావు ఏంటని అడిగితేనా, లేకపోతే పొలంలో ఏం చేసావని అడుగుతావా? ఎందుకు గొడవ పడాలంటే ఒక రీజన్ ఉండాలి. అట్లేముండదు మేడం, వాళ్ళకి వచ్చి రావడం తోటే గొడవ పడడం కొట్టడం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే జరిగింది మేడం. అంటే పెళ్లి అయినప్పటి నుంచి 2008 నుంచి ఇప్పటి వరకు అదే జరుగుతుంది మేడం. కొట్టిన రోజే 2-3 సార్లు కూడా కొట్టేవాళ్ళు. అది ఎందుకు కొడుతున్నారో నాకే అర్థం అయ్యేది కాదు. కొట్టేవాళ్ళు అన్నారు కదా, మీ ఆయన కాకుండా మీ ఇంట్లో వేరే వాళ్ళు కూడా కొట్టేవాళ్ళ? మీ అత్తగారు కూడా కొట్టేవాళ్ళ? కొట్టింది, ఒకసారి కొట్టింది. ఏమీ లేదు అంటుకుంటూనే ఇన్ని గడపలు తొక్కేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారమ్మా. ఏమీ లేదు అంటున్నావు, అన్ని చిన్నవే అంటున్నావు. ఒకటైనా పెద్దది ఉండాలిగా. రీసెంట్ గా పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళావు నువ్వు? మీకు కంప్లైంట్ ఇచ్చానని ఆయన కొట్టాడు మేడం. నాకు కొంచెం డౌట్ ఉంది మేడం ఈయన మీద. డౌట్ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏం చూసి మీకు డౌట్ వచ్చింది? 2023లోన మాకు గొడవ అయింది మేడం. ఇద్దరికి గొడవ అయితే నేను పురుగుల మందు తాగాను. తాగింటే ఇంకా పొలంలో వేయాల్సింది నీ పొట్టలో వేసావా? ఆయనే తెచ్చిచ్చాడు మేడం. అంటే మాకు ఇద్దరికి ఇంకా ఏదో చిన్న విషయం మీద గొడవ జరిగింది సార్. తలుపు వేసి కొట్టాడు. కొట్టి ఇంకా నువ్వన్నా ఉండాలో నేనన్నా ఉండాలో, నువ్వన్నా తాగు నేనన్నా తాగు అని డబ్బా తెచ్చి ఇచ్చాడు. నువ్వన్నా తాగు నేనన్నా తాగు. ముగ్గురు పిల్లల్ని ఏం చేద్దాం, వాళ్ళకు కూడా వేసేద్దాం అనుకున్నారా? పిల్లోడు ఇంకా కొట్టొద్దునైనా కాళ్ళ వెళ్ళి పడినా వాడిని కూడా విసిరేసినాడు పక్కకి. కాదమ్మా, అసలు వస్తూనే పురుగుల మంది తీసుకొస్తూనే కొట్లాడుకున్నారు. ఏంటి నువ్వేదో ప్రశ్నించుంటావు, అడుగుంటావు, అనుమానం పడుంటావు, ఏంటి అది అడుగుతున్నావు? ఏమైనా గొడవ అయ్యింది, ఆవిడ బాధలో ఆవిడేదో ముగ్గురు పిల్లల్ని, అసలు ఏ డాక్టర్ ముగ్గురు పిల్లల్ని కనమన్నాడో లేకపోతే నువ్వే రకంగా కన్నావో నాకు అర్థం కావట్లా. అమ్మాయిని చూసి ముగ్గురు పిల్లల్ని కంటావా? అమ్మాయి పొట్ట ఎంత ఉంది, అమ్మాయి ఎంత ఉంది, అసలు అమ్మాయి ఏముంది అక్కడ? నువ్వు పెట్టిన హెరాస్మెంట్లకి ఆ అమ్మాయి ఎంత అయ్యింది? సో 2009లో ఈవిడికి జరిగిన గొడవలో ఈ అమ్మాయి స్లీపింగ్ పిల్స్ మింగింది. ఈమె మింగలేదు సార్, వాడు మింగినాడు మేడం. అంత గొడవ అయిందా? అంత గొడవ అయింది. నాకైతే నా దాకా ఇష్యూ రాలే. తర్వాత తెలుసుకున్నావా? ఎప్పటిదాకా తెలియదు మీకు? ఎన్ని సంవత్సరాలు? పాప పుట్టిన తర్వాత వరకు తెలియలే. అంటే ఒక 2-3 సంవత్సరాలు తెలియలేదా? తెలియలేదు. మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు పోలీస్ స్టేషన్ లో లేరు. అవును మేడం. ఎంత రాంగ్ మాట్లాడారో తెలుసా? ఇప్పటికిప్పుడే ఎన్ని మాటలు మిస్లీడ్ అయినాయో తెలుసా మీవి? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.